నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మూడ్ ఆఫ్ ఏపీ అని ఒక సర్వే వచ్చేసింది. కూటమి సర్కారు మాడు పగలగొట్టే విధంగా అందులో 65 పారామీటర్స్ తీసుకొని వర్క్ చేశారు. కొన్ని ఒక 20 పారామీటర్స్లో పర్లేదు కూటమి సర్కారు అని, అంటే జగన్మోహన్ రెడ్డితో పోలిక పెట్టుకుంటే. మిగిలిన 45 పారామీటర్స్లో దాదాపు 45 నుంచి 65% దాకా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాగే కొన్ని పారామీటర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చేసిన స్టడీ మొత్తం గ్రూప్ ఆఫ్ ఐఐటియన్స్ అండ్ స్టాటిస్టిషియన్స్, 4-5 ఐఐటీల నుంచి ఉన్నోళ్ళు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కోల్కతా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన స్కాలర్స్ క్యారీ అవుట్ చేసిన సర్వే 1.5 వ్యవధిలో 2 ఫేజుల్లో మొత్తం శాంపుల్స్ 72,900 శాంపుల్స్. వీటిల్లో వాళ్ళు ఎగ్జామిన్ చేసిన పాయింట్స్ 65 పాయింట్స్. అంటే ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చేప్పుడు కొన్ని పారామీటర్స్ మారిపోతుంటాయి, ప్రయారిటీస్ మారుతాయి. అట్లా మారినప్పుడు వాళ్ళు ఓవరాల్గా తీసుకున్నది ఏంటంటే వ్యతిరేకత 51 నుంచి 54% స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల అది డిస్సాటిస్ఫాక్షన్ దగ్గర ఆగితే అది కొంచెం ముదిరి వ్యతిరేకతగా రూపాంతరం చెందిన విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. కూటమి మంత్రులు 10 మంది రెడ్ జోన్లో ఉన్నారు, అంటే పూర్తి స్థాయి యాంటీ ఇన్కంబెన్సీ. పేర్లు కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఆరెంజ్ జోన్ పర్లేదు, కొంచెం చెబితే ఈని వాళ్ళ పద్ధతి మార్చుకుని. గ్రీన్ జోన్ కంఫర్టబుల్ జోన్లో ఉన్న వాళ్ళు 11 మంది ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏం లేదు, నిష్పాక్షికంగానే చేసినట్టు కనిపించింది. ఇదేదో పూర్తి స్థాయి వ్యతిరేకత అని చెప్పలేం, అలాగని వ్యతిరేకత లేదని కూడా చెప్పలేం. రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి, తర్వాత ఏమో రైతుల అంశాలు ఒకటి, ఉద్యోగులు, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవి బాగా ప్రయారిటీ. లా అండ్ ఆర్డర్ బాగా ప్రయారిటీలు. 30,000 మంది అంశాన్ని అన్ని నియోజకవర్గాల్లో పారామీటర్స్లో తీసుకున్నారు. 30,000 మంది మహిళలు మిస్సింగ్. అదంతా అబద్ధం, బుస్ అని చెప్పేసి జనం భావించారట. ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ మా గెస్ట్ రైటర్ తరకపల్లి రవి గారు ఇక్కడే ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే. సరే, అంటే నేను చెప్పింది ఆ సర్వేలో మొత్తం 65 పారామీటర్స్లో చెప్పలా, ఓన్లీ మిగిలిన పెరిఫరల్ టచ్ చేస్తే ఈ 4-5 అయితే క్రూషియల్ పాయింట్స్. రెడ్ బుక్ అమలవుతోందని బలంగా విశ్వసిస్తున్నారు జనాలు. కక్ష సాధింపు చర్యలు నిజమేనా? రెడ్ బుక్ అమలవుతుందని చెప్తూనే ఉన్నారు కదా, మంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్నా, లోకేష్ స్వయంగా చెప్తున్నప్పుడు దాని మీద ఇంకా రెండవ సందేహం మనకేమీ అక్కర్లేదు. అయితే ఈ సర్వేలో నిజానికి సర్వే ఒక ఎర్లీ వార్నింగ్ లాంటిది. ఒక ఏడాది అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సరైన సందర్భమే. చేసింది కూడా ఐఐటియన్స్ కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకు ఐఐటియన్స్ చంద్రబాబు పరిపాలన సమర్థత వీటిని మెచ్చుకున్నారంటే మనం సంతోషించినట్టే. ఈ విమర్శను కూడా తీసుకొని దిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంది. అందులో నిజంగా వాళ్ళు బలంగా తీసుకున్న కొలబద్దల్లో ఈ ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెట్టడము, ఒక విధంగా కక్ష సాధిస్తున్నారని భావిస్తున్నారన్న దాంట్లో ఎక్కువ మంది అవునని చెప్పడం మనం గమనిస్తాం. అది ఏం వాంఛనీయమైన విషయం కదా. అలాగే వాక్ స్వాతంత్రం ఇట్లాంటి విషయాల్లో గతానికి ఇప్పుడు మెరుగ్గా ఉందా అంటే ఇంచుమించుగా ఉంది అని చెప్పారు. కాబట్టి విచక్షణతోనే చెప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అవినీతి ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా అప్పటికిప్పటికి పెద్ద తేడా లేదన్న పద్ధతిలో చెప్పడం కూడా కనిపిస్తుంది. కానీ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళినప్పుడు ఆంక్షలు పెట్టడం, దీని గురించి మీరు ఏం భావిస్తారంటే ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నాం, అలా చేయకూడదు అని చెప్పడం, అంటే ఒక విచక్షణతోనే ఇవన్నీ చెప్పినట్టు కనిపిస్తుంది. మరి ఇంత తీవ్ర స్థాయిలో చర్యలు, ఆంక్షలు ఇవన్నీ అంటూనే శాంతి భద్రతల విషయంలో సంతృప్తికరంగా లేవు అని 47%, 30% సంథింగ్, అట్లా 51% అంటే అన్నీ కలిపితే. సో ఈ విధంగా ఉందంటే అది నిజంగా దాన్ని వెంటనే తక్షణ ప్రాధాన్యత ఇచ్చి దిద్దుకోవాల్సిన అంశం. 50% మంది ప్రజలు శాంతి భద్రత ప్రజల్లో కనీసం 4 కోట్ల మంది ఓటర్లు ఉంటారు సార్. అందులో 2 కోట్ల మంది వ్యతిరేకిస్తున్నారు. మనం ఒక లెక్కకు వద్దాం. వైఎస్ఆర్సీపీకి ఓటేసింది 1,30,00,000 మంది. ఈ 70 లక్షలు అదనంగా వచ్చి చేరారు ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు. స్పష్టంగా అర్థమవుతుందిగా. అంటే అఫ్కోర్స్ అవి కూడా స్టాటిక్గా ఉండకపోవటం. కాకపోతే ఇందులో ఒకటి ఉంది. ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు వీళ్ళకు ఉంటే 92 మంది ఇప్పుడు అసంతృప్తి లేకపోతే ఎక్కువ మంది యాంటీ ఇన్కంబెన్సీ బ్యాచ్లో ఉన్నారు. అంటే 92 మంది అంటే 45 మంది అట్లానే ఏది లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారనేది. అంటే ఏం చేయకపోవడం ద్వారా మంచి వాళ్ళగా మిగిలిపోతారు. అదే వాంఛనే అనుకోవాలి. మంత్రుల మీద కూడా సగం మంది, 25లో 13 మంది, 2 రకాలు కలిపితే 11 మంది ఉన్నారు. అంటే అక్కడ కూడా సగం మంది
సో దానికి తోటి దీన్ని ఏం కాదని లేకుండా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు స్వయంగా అసంతృప్తి వెలిబుచ్చటం, ఇలా అయితే మాజీలు అయిపోతారని చెప్పటం, అంటే ముఖ్యమంత్రే మీరు మాజీలు అయిపోతారని చెప్తుంటే ఇప్పుడు సర్వేలో కూడా ఆ విధమైన ఇండికేషన్స్ వస్తుంటే అలా సర్వేల్లో వస్తున్నాయి కాబట్టి అలా చెప్పారు. అంతకుముందు 3 సర్వేల్లో వచ్చింది, ఇది 4వది. కరెక్ట్. సో వచ్చాయి కాబట్టి ఆయన చెప్పాడు. ఆయన ఇది చెప్పి వార్షిక సర్వే కింద దీన్ని పరిగణిస్తే ఆయన కూడా అటువంటివి అనేకం తెప్పించుకొని ఆల్రెడీ ఉన్న విషయాన్ని జరగబోతుందన్న పద్ధతిలో చెప్పారని అనుకోవాలి. దీన్ని నిజంగా దిద్దుకోవడానికి ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఇంకా దీన్ని లిక్కరు మైనింగ్ మూడిటి గురించి కూడా చాలా స్పష్టంగా మళ్ళీ మెన్షన్ చేశారు సార్. ఇందులో ఇసుక విషయంలో కూడా వాళ్ళేం సంతృప్తికరంగా లేము అనేది స్పష్టంగా చెప్పారు. లిక్కర్ విషయంలో మాత్రం నేను ఇందాక అన్నట్టు పెద్ద తేడా లేదన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా స్పష్టత లేదన్న వాళ్ళు కూడా చెప్పుకోదగిన మంది ఉన్నారు. మైనింగ్ విషయంలో ఇప్పుడే కొంచెం ఎక్కువగా జరుగుతుందని చెప్పడం కూడా మనకు దాంట్లో కనిపిస్తుంది. ఇది ఒక విధంగా ఇప్పుడు ఉదాహరణకు పిఠాపురంలో వర్మ లాంటి మా తెలుగుదేశం నాయకులు, కొన్ని చోట్ల తెలుగుదేశం ఉన్న చోట జనసేన నాయకులు కూడా చెప్తున్న మాటే, పాలక పార్టీలు మారినంత మాత్రాన పాలక విధానాలు మారుతాయని మన ప్రజలు ఎప్పుడో ఆ నమ్మకం వాళ్ళకి ఎప్పుడో పోయింది. కాబట్టి కాకపోతే చాలా పెద్ద ఎత్తున అది వరకు విధ్వంసం జరిగింది, అంతకుముందు అంతా చాలా ఇదైపోయింది, ఒక్కసారిగా పారాడిమ్ షిఫ్ట్ లాగా మొత్తం మారిపోయింది అని చెప్తున్నప్పుడు ఈ ప్రభుత్వం పాలక కూటమి దానికి తగిన స్థాయిలో అందుకున్న స్థాయిలో లేదు. అసంతృప్తే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు 92 అవుట్ ఆఫ్ 164 అంటే మెజారిటీ కంటే ఎక్కువ కదా, ఓవర్వెల్మింగ్ మెజారిటీ అసంతృప్తితో ఉన్నారు అనేది ఖచ్చితంగా అది బ్యాడ్ న్యూస్ ఫర్ కూటమి, వార్నింగ్ సిగ్నల్ ఆల్సో ఫర్ కూటమి. ఇంకొకటి ఇది కాకుండా మళ్ళీ పార్టీ కూడా నెగిటివ్ టిక్కు పెట్టి ఇంటు పెట్టిన వాళ్ళను వీటిని కలిపి చూస్తే ఇప్పటికే మొన్న ఒక మీడియాలో రాశారు కదా బలంగా, ఇప్పటికే అధికారులు పనిచేయట్లేదు, మంత్రులు కూడా 2029 నాటికి ఆయన చూస్తున్నారని. దుర్మార్గమైన పోలిక ఏంటంటే తెలుగుదేశం డిఎన్ఏలోనే పిరికితనం ఉందండి. ఎన్టీఆర్ అనే పెద్ద మనిషి, ఆయన ఎప్పుడూ వెనుచూపనివాడు, మడమ తిప్పనివాడు, ఆయనకి పిరికితనం అట్రిబ్యూట్ చేశారు. అది కొంచెం ఇబ్బందికరమైన విషయంగానైతే కనిపించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ని అలా చూడలేం కదా సార్. అసలు ఈ డిఎన్ఏలు, బ్లడ్ గ్రూపులు ఇవన్నీ కూడా చాలా తక్కువ రకము అర్థరహితమైనటువంటి రాజకీయాలు. ప్రత్యర్థులను తిట్టి అది మనకు కూడా అప్లై చేసుకునే స్థితికి రాజకీయ పార్టీలు వస్తున్నాయి. లేదా 40 ఏళ్ళ పార్టీ డిఎన్ఏలోనే పెరిగితనం ఉందంటే పెరిగితనం 40 ఏళ్ళు అది ఉంటుందా? ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ ఉంటుందా? కానీ ఇలా రాసిన తర్వాత కూడా వాళ్ళు ఊరుకున్నారు కదా, మరి దాన్ని బట్టి కొంచెం ఏమైనా మెతగ్గా ఉన్నారు. ఇప్పుడున్న పార్టీకి పెరిగితనం ఉందేమో కానీ ఎన్టీఆర్కి మనం అట్రిబ్యూట్ చేయలేం కదా ఆ పెరిగితనాన్ని. బేసిక్గా పార్టీ నాయకత్వం వాళ్ళు అనుసరించే పద్ధతులు వస్తాయి తప్ప అందరూ ఇలాగే రాయమని ఇప్పుడు సర్వే ఇలా ఉంటే దీని రిఫ్లెక్షన్ వాళ్ళ మీద కూడా పడుతుంది కదా. సో కాన్ఫిడెంట్గా డీల్ చేయడం, యాక్ట్ చేయడం, ఎవరి మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం అది వేరు. దానికి ఒక కారణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు బూతులు తిట్టడాలు అవి ఇట్లాంటివి జరుగుతున్నాయి మనకి, అది వేరే అంశం. కానీ ఒక పార్టీ ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని, దాని విధానాలను, ప్రజలకు చేసే మంచిని లెక్కేసినప్పుడు మీరు ఇందులో నాకు 2-3 అంశాలు కొట్టొచ్చినట్టు కనపడింది. సూపర్ 6 అనే విషయంలో సంతృప్తి లేకపోవడం. అంటే అవి 6 పంచప్రాణాలలాగా 6 ప్రాణాలు అనుకొని వీళ్ళు వస్తే అందులో యువత నిరుద్యోగుల్లో అత్యధిక అసంతృప్తి. గెలవడానికి కూడా వాళ్ళే కారణం, చాలా తొందరగా ఆ ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి. రెండవది రైతులు, మూడవది మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు. ఇవి 3 చాలా సీరియస్ డేంజర్ సిగ్నల్స్. రైతులు, మహిళలు, యువత, ఈ ముగ్గురే ప్రభుత్వాల యొక్క, వాళ్ళ కుల మతాలతో నేను వెళ్ళట్లేదు, అసలు అవసరమే లేదు. రైతులు, మహిళలు, యువత 3 భాగాలుగా చూస్తే 3 సెగ్మెంట్స్ ప్రభావం చూపిస్తాయి. ఈ 3 సెగ్మెంట్స్లో ఓవర్వెల్మింగ్ అసంతృప్తి 50% పైన కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఒక డేంజర్ సిగ్నల్గా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మంత్రులందరినీ, శాసనసభ్యుల్లో అసలు మా పార్టీ యంగెస్ట్ పార్టీ, ఇంత యంగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ లేరు. నిజంగానే లోకేష్ కంటే ఎక్కువ వయసు ఉన్న మంత్రులను చాలా తక్కువ మందినే తీసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కూడా భవిష్యత్తులో కొనసాగించవచ్చు అని అప్పుడప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంత పెద్ద అశోక్ గజపతి రాజుని అంత చిన్న రాష్ట్రానికి గవర్నర్గా పంపి తెలుగువారి ఆత్మగౌరవం దీనివల్ల పెరిగిపోతుందంటే
గోవా గవర్నర్గా ఎవరో ఒక తెలుగు ఆయన, ఒక ముసలైన పెద్ద ఆయన వెళ్తే దాంతోనే తెలుగువారి ఆత్మగౌరవం పెరుగుతుందంటే ఇంకా ప్రతిదానికి కూడా ఏదో సామెత చెప్పి రోజుకి 2-3 సార్లు పెరుగుతుంది మనకి ఆత్మగౌరవం. అలా అటువంటివి మనం చెప్పొచ్చు, కానీ అది సమస్య కాదు. కానీ వాగ్దానాలు ఆ సూపర్ 6 అనే వాటిని అమలు జరిపి ఉంటే అప్పుడు వాళ్ళ సంతృప్తి చెందితే అలా ఉండేది. అది జరగలేదు ఇక్కడ. అది ఖచ్చితంగా అది కనిపిస్తుంది. యువతలో మహిళల్లో అంత అసంతృప్తి వస్తే ఇప్పుడు ఎన్నికలన్నింటిలో వీళ్ళే నిర్ణాయక శక్తి. అండ్ 4వ సెక్షన్ అందరూ పరిశీలించేది ఉద్యోగ వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అందులో రిటైర్డ్. సరే, వాళ్ళకి నాకు అర్థం కాదు ఏంటంటే, ఇది ఆశ్చర్యంగా ఉన్న ఒకే ఒక విషయం ఇక్కడ, ఉద్యోగుల్లో అసంతృప్తి. ఆయనకు వచ్చి రాగానే పాపం వాళ్ళకి బోల్డని ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు. అలాగే పెన్షనర్స్లో అసంతృప్తి ఎందుకు? పెన్షనర్స్కి సామాజిక పెన్షన్లు పెంచాడు, వాటి క్వాంటమ్ అండ్ క్వాంటిటీ మొత్తం పెరిగినాయి. ఇంత చేసినా ఎందుకు అసంతృప్తి ఉంది వాళ్ళలో? వాళ్ళకి ఇప్పటికి కూడా చాలా కిస్తీలు, చాలా పెరుగుదల అవి రాలేదు. డిఎల్ అంటారా? డిఎల్ రాలేదు. గత ప్రభుత్వంలో సమస్యగా ఉంది చివరి వరకు. వాళ్ళు కోవిడ్ అది చెప్పారు. మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది జనరల్గా చూస్తే చాలా అనుకూలమైన నిర్ణయం అనిపిస్తుంది. ఇంకా కొంతకాలం ఎక్కువ ఉండొచ్చు, కానీ అది అంత అన్బ్లెమిష్డ్ బ్లెస్సింగ్ ఏం కాదు. అంటే ఎందుకంటే ఒకటేమో యువత, మన దేశంలో యువ జనాభా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళనే మళ్ళీ అని కొనసాగించడం అన్నది కూడా ఒక అసంతృప్తి. ఈవెన్ ఆ కుటుంబాల్లో కూడా పిల్లలు ఉంటారు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలని ఒక తండ్రి చూస్తుంటే, మీకు ఏడాది పాటు మేము పొడిగించేము 2 ఏళ్ళు అంటే దాంతో అతను ఏదో పెద్ద సంతృప్తి చెందే పరిస్థితి ఉండదు. పైగా ఎందుకు పొడిగిస్తున్నారో కూడా వాళ్ళకి బాగా తెలుసు. కొత్త నియామకాలు చేసుకుంటే మళ్ళీ కొత్త నియామకాల కాస్ట్. రెండవది వీళ్ళందరికీ అవన్నీ భత్యము, అదెంత గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా చెల్లించలేకపోవడం వల్ల దాన్ని వాయిదా వేయటం కోసం ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి. కేసీఆర్ కూడా మొదట చేయలేదు, 2వ దఫాలో చేశారు. మరి చేసేదైతే విధాన నిర్ణయం అయితే మొదటే చేయాలి కదా. కాబట్టి ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి స్పష్టంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఇప్పుడు రెడ్ బుక్ ఇది తీసుకొని గతంలో చేసిన వాళ్ళందరినీ మేము చర్యలు తీసుకుంటాం అంటుంటే అసలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లే కొంచెం ఆందోళన చెందుతుంటే కింద స్థాయి దాకా ఎందుకు వాసుదేవ్, మా అంగన్వాడీ వర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను కూడా వాళ్ళు పోయారు, మేము వచ్చారు, మిమ్మల్ని తీసేస్తామని. ఇప్పుడేదో గుళ్ళో అశుద్ధం చేయకపోతే గుగ్గిలం వేసినంత పుణ్యమని ఆ వాలంటీర్లు ఉన్నారనుకో, అన్ని లక్షల మందిని తొలగించి ఎవరైనా వ్యతిరేకత కొని తెచ్చుకోవడం తప్ప. నేను మొన్నే చాలా ఊళ్ళకెళ్ళి మళ్ళీ కూడా వెళ్తున్నాను, కానీ చాలా స్పష్టంగా వాలంటీర్ల తొలగింపు అనేది చెప్పలేనంత అసంతృప్తి తెచ్చిపెట్టింది. ఒక ఆయన చెప్తున్నాడు, అంతకుముందు ఆయన సేమ్ పర్సన్ వాలంటీర్ల గురించి నాకు గొప్పగా ఏంటి నీకు అంత అంటే, అన్నీ వాళ్ళే చేసి పెడతారు, నాకు ముఖ్యంగా సర్టిఫికేట్లు కావాలంటే తెగ తిరగాల్సి వచ్చేది, వాళ్ళకు ఇప్పుడు అవన్నీ వివరాలు ఇచ్చి కొంత ఫీజు కడితే వాళ్ళు వెళ్ళి తెచ్చి పెడతారని. మొన్న కలిసినప్పుడు అడిగా, లేదు వాళ్ళు రావట్లేదు, మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళినప్పుడంతా సర్వర్ పనిచేయట్లేదు, ఆ సిస్టమ్ ఎంతసేపు అవుతుంది, అలా 2-3 సార్లు వెళ్ళేసరికి ఆ ఉన్న ఇద్దరు ఒకసారి ఉంటారు, ఒకసారి ఉండరు. సో ఇవన్నీ కోరి తెచ్చుకున్నవి, ఉన్న వాటిని కొనసాగించకపోగా. సో ఇవన్నీ అసలు అందుకనే నిరుద్యోగుల్లో, యువతలో అంత అసంతృప్తి. ఇంకొక పాయింట్ సార్, ల్యాండ్ పూలింగ్ మీద విపరీతమైన వ్యతిరేకత, అడిషనల్ ల్యాండ్ పూలింగ్ మీద వ్యతిరేకత కనిపిస్తోందని కూడా చెప్పారు రాజధాని ప్రాంతాల్లో. జగన్మోహన్ రెడ్డికి మొన్న తగిలిన సగ అమరావతి వల్లే తగిలింది, అంతకుముందు చంద్రబాబు గారికి అమరావతి వల్లే తగిలింది. ఎందుకంటే కంప్లీట్ చేయక జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి, ఈరోజు అదనపు భూ సమీకరణ అని చెప్పేసి చేస్తుంటే గ్రామాల్లో చాటింపులు వేసుకుంటున్నారు సైకిళ్ళ మీద తిరుగుతూ. ప్రభుత్వం వస్తుంది, జాగ్రత్తగా ఎవరిలో వాళ్ళు ఉండండి, బయటకు రామాకండి, బయట తాళాలు వేసుకుని కూర్చోండి అని, మన భూములు లాక్కెళ్ళిపోతుందని. అలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ క్యారీ అవుతున్న క్రమంలో అంత బలంగా ఎందుకండి చేయాల్సి వస్తుంది? ఆ భూ సమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారండి, భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత బలంగా గ్రామసభ పెట్టి ఇస్తారు ఎవరైనా, అదే రిఫ్లెక్ట్ అయింది సర్వేలో. ఇప్పుడు ఈ సర్వేలో 6 పాయింట్స్ కింద సూపర్ 6 తీసుకున్నారు, కానీ చెప్పలేనంత పెద్ద అక్షరాల్లో ఉన్నది అమరావతి రాజధాని సమస్యలో జగన్ చేసిన బంగ్లింగ్, ఆయన చేసిన తిక్కమక, అక్కడేమి వేరే చోట కట్టకపోవడం, ఇక్కడ కొనసాగించకపోవడం, దాని ఇంపాక్ట్ ఇతర చోట్ల కూడా పడింది. కానీ ఇప్పుడు కూడా అదే పెద్ద ఫ్యాక్టర్గా ఉంది. ఇఫ్ యూ ఫర్గెట్ ది లెసన్స్ ఆఫ్ హిస్టరీ యు ఆర్ కండెమ్డ్ టు రిపీట్ దెమ్ అని స్పానిష్ అమెరికన్ రైటర్ ఒక ఆయన చెప్తాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతిలో ఇప్పుడు సంతృప్తి చెందిన వాళ్ళు దాదాపు ఎవరు లేరు.
మరీ ముఖ్యంగా మేము ఇంకో 40,000 ఎకరాలు తీసుకున్నాం అన్న తర్వాత ఘోరమైన ఆగ్రహం అక్కడ. పాత వాళ్ళలోనే 10,000 మందికి ఇంకా రిటర్నబుల్ ప్లాట్స్, 9,650 రిటర్నబుల్ ప్లాట్స్. అదే నేను 10,000 అన్నా, 9,600 చిల్లర వాళ్లకు. సో వాళ్లకు మాకు ఇవ్వాల్సినవే ఇవ్వలేదు, మావి ఇచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడో గుర్తుపడదామంటే రోడ్లు పడలేదు. మీరు రోడ్లు డెఫినెట్ సింబల్స్ ఉంటాయి కదా, మీరు ఇదేది మామూలు వాళ్ళకు. తర్వాత వాటి రేట్లు అవి రాలేదు. ఇంత లోపల ఇంకో చోట మేము మెరుగైనవి చేస్తాము, అక్కడ విమానాశ్రయం వస్తుంది, అక్కడ బిట్స్ పిలాని వస్తుంది, అక్కడ ఇది వస్తుంది అంటుంటే ఇంకా అయితే అక్కడే చూసుకుందాం, ఇక్కడ ఎందుకన్నా పద్ధతులు ఆగిపోతే ఇక్కడికి కూడా రాని పరిస్థితి. ఇంకా మూడవది ముఖ్యమైనది, నేను ఈ మధ్య మన దీంట్లో కూడా చెప్పా, ప్రపంచ బ్యాంకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సిఆర్డిఏ ఆఫీస్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు తిష్టేసుకొని కూర్చొని ఏమేం చేయాలి అవన్నీ కూడా వాళ్ళు శాసిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా అమరావతి మీద పెట్టుకున్న ఆశలు అవన్నీ కూడా తలకిందులైపోయి విపరీతమైన ఒక అసంతృప్తి, భయంకరమైన అసంతృప్తికి వాళ్ళు గురైనటువంటి పరిస్థితి. సో అది ఈ సర్వేలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయింది. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం కూడా లేదు. ఏది అమరావతిలో దాంతో చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఇది ప్రపంచ బ్యాంక్ వాళ్ళతో కలిసిన తర్వాత ఆ నోటు వాళ్ళు విడుదల చేస్తారు. ఏమేం చేస్తారంటే వాళ్ళు అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే దానికి వాళ్ళు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్ పబ్లిక్ అంటే ఈ రైతులు ఏమి ఉండరు కదా, స్టేక్ హోల్డర్స్ కాదు. రెండవది మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ ఏది అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వమే మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ మొదలు పెడితే ఇండివిజువల్ ప్లాట్స్కు మానిటైజేషన్ తగ్గిపోతుంది. ఇప్పటికే గుంటూరు విజయవాడలో మీకు లేదు, రియల్ ఎస్టేట్ డమాలని పడిపోయింది. దట్ ఇస్ ట్రూ. అదొక బాధాకరమైన విషయం. ఇటువంటివి మాట్లాడితే కొన్ని వాస్తవాలు, నిష్ఠూర సత్యాలు, కఠోర వాస్తవాలు చెప్తే కొంతమంది కష్టం వేస్తుంది. కానీ రైతులు అడుగుతున్నారు, చెప్పండి, మాట్లాడండి. ప్రత్యక్షంగా చూశారు కదా సార్, పెదపరిమిలో సైకిళ్ళ మీద వెళ్తూ చాటింపు వేసుకుంటున్నారు, ప్రభుత్వం వస్తుంది ఇళ్లలో దాక్కోండి, బయటికి రామాకండి, మీ భూములు లాక్కొని వెళ్ళిపోతుంది. అది చేస్తా. అందుకనే ప్రపంచ బ్యాంకు వీళ్ళు పర్యవేక్షణ అన్నప్పుడు టెంపరీగా ఎవరో కొద్దిమందిని తెచ్చి ఏదో చెప్పించి వాళ్ళతో ఏదో మాట్లాడింపజేస్తున్నారు. సో నేను చూసా 9ో 10ో ఉన్నాయి వాళ్ళ. అందులో 7కు పైగా 7 పైగా ప్రైవేట్ రంగానికి సంబంధించినవి. కాబట్టి వదిలేదు. సో ఆయన రమ్మతానేమో మేము పరిశీలిస్తాం అది ఇది అని చెప్పారు. తమాషా అంటే ఇక్కడ కాంట్రాస్ట్, అడిగిన ఆయనేమో విజయనగరం జిల్లా ఆయన, అడిగించుకున్న ఆయన గుంటూరు ఆయన, అమరావతి కేంద్ర మంత్రి అమరావతి ప్రాంతానికి చెందిన సన్నద్ధి సాయిల్ ఆయన. ఎస్, మరి అక్కడి నుంచి కాస్త డబ్బులు ఎక్కువగా నిధులు ఇప్పించి పథకాలు పెట్టి అదన్నా జరుగుతుందంటే అది కూడా జరగటం లేదు. సో గ్రామాల్లో ఏడాది పాటు ఏం జరిగింది సార్? జస్ట్ ఒక విహంగ వీక్షణం చెప్పండి, ఏమైనా జరిగిందా? నువ్వు ఎక్కువ భాగం ఇదిగో P4 విజన్, క్వాంటమ్ వ్యాలీ. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ దాని వెనక వాళ్ళు ఎక్కువగా తిరిగారు. రెండవదిగా ప్రపంచ బ్యాంక్ ఒప్పందం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ సింగపూర్ కూడా వెళ్తాడు మళ్ళీ అంటున్నారు. ఇప్పుడు 3 రోజులు ఆమె ఢిల్లీలో ఆయన మకాం పెట్టారు. ఏదన్నా కొంచెం ట్యాంజిబుల్ రిజల్ట్స్ కనిపించేవి ఏమన్నా మేము చేయాలంటే మీ మద్దతు కావాలి. కానీ కేంద్రం ఏమీ ప్రత్యేకంగా ఇచ్చే పరిస్థితిలో ఎంత మాత్రం లేదు. కాబట్టి ఈ అసంతృప్తి తగ్గాలంటే కూడా ఒకటి సరైన నిర్ణయాలు కావాలి, నిధులు సమిష్టి నిర్ణయాలు కావాలి. అది లేదు ఇక్కడ. సమిష్టి అంటే అదే కదా ప్రశ్న అంతా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం ఒకరినొకరు పూర్తిగా నమ్మే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఈ సర్వేలో వచ్చేసారి ఎవరు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అంటే వైసీపీ అన్న వాళ్ళు 23%, 27, వీళ్ళు 23. ఇది కాకుండా బీజేపీ టీడీపీ మాత్రమే రావాలన్నవాళ్ళు, లేదా జనసేన టీడీపీ 10% ఉంటున్నారు. 10%. జనసేన బీజేపీ రావాలనేవాళ్ళు.
అది వాళ్ళకు 10%. అంటే ఈ విధంగా యూనిటీ లేదు. ఎంత చెప్పినా కానీ ఐక్యత అనేది లేదు. మీరు అసంతృప్తి చూస్తే కూడా తెలుగుదేశం మీద మాది 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, అసంతృప్తిలో కూడా దాదాపు 100% దగ్గరగా ఉన్నారు జనసేన వాళ్ళు. వాళ్ళకున్న 21 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి, యాంటీ ఇన్కంబెన్సీ 14 మంది మీద, ఈ అసంతృప్తి 3 మీద 17 మంది. మీరు ఇంకొక సర్వేను గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట అతను రైజ్ ఒకటి కేకే సర్వేను కూడా మీరు చేసుకుంటే పిఠాపురంలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఎందుకు అసంతృప్తి ఎక్కువ ఉంది? ఎక్కడైతే అతిశయోక్తులు చాలా ఎక్కువగా ఉన్నాయో, ఆశలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 17కు మీరు పిఠాపురం అసంతృప్తి ప్రత్యేకంగా కలపాలి. సో అది పరిస్థితి. ఏడాది తర్వాత ఫస్ట్ సాటిస్ఫాక్షన్, తొలి సంతృప్తి రావాల్సిన సమయంలో ఇంత తీవ్ర అసంతృప్తి మూటగట్టుకోవటం అన్నది కూటమికి అదేమీ మంచి సంకేతం కాదు. ఇంకోటి సార్ మేజర్ విశేషం ఏమంటే వైసీపీ వాళ్ళు ఎవరి మీద అసంతృప్తి లేదు. అంటే అసలు వాళ్ళ మీద చేస్తాయి కదా సార్ అసంతృప్తి అనేది. అందుకనే వాళ్ళ మీద అసలు ఆశలు లేవు. అంటే ఎట్లాగో ప్రతిపక్షానికి అంటే వాళ్ళని అసలు గమనంలోకి తీసుకోలేదు. అది అదే పెద్ద స్కోప్ ఏమి ఉండదు. వాళ్ళు శాసనసభకు పోవట్లేదు కాబట్టి వాళ్ళకి అదేమీ అక్కడ కనిపించట్లేదు. చెప్పండి. ఇంకోటి మెడికల్ కాలేజెస్లో సీట్లు 4గా అవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం అనే దాని మీద కూడా వ్యతిరేకత, ఇది అసంతృప్తి కాదండి, వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఒక హ్యూజ్ ఎసెట్ మెడికల్ కాలేజ్ అనేది ట్రైబల్ ఏరియాస్లో సెటప్ చేసిన తర్వాత అలాంటి వాటిని స్వాగతించాలి. ప్రభుత్వాలు మారచ్చు కాక సార్, బట్ గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ వేర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నీడ్స్ టు బి సపోర్టెడ్. అది జరగకపోవటాన్ని ఎండగట్టారు ఈ సర్వేలో జనం. ఖచ్చితంగా 100% అది తప్పు. అన్ని మెడికల్ కాలేజీలు తెచ్చుకుంటే వాటిని ప్రాసెస్ చేసుకుంటూ మీరు ఏమైనా మార్పులు కావాలంటే చేసుకోవాలి. కానీ మాకు ఆ సీట్లు అక్కర్లేదని రాయటం ఏంటండి? అసలు ఇంతవరకు దేశంలో ఏ ప్రభుత్వం ఎప్పుడు రీజన్ ఒకటే సార్, వాటిని ప్రైవేట్ పరం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మళ్ళీ అందులో వాటిని క్యాప్చర్ చేస్తారు. 17 చోట్ల 17 అసెట్స్ క్రియేట్ అవుతాయి పాలకపక్షాలకి. క్లియర్ కట్ కాన్స్పిరసీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జనం వ్యతిరేకించరా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కదా. 17% 17 కాలేజీలకు ఇప్పుడు వాళ్ళనే మీరు మార్చుకోవచ్చు, కానీ అంటే అసహనం అంత తీవ్రంగా పెరిగిపోయింది. ఒకరి ఉనికిని ఒకరు అసలు కనీసం ఎవరి ఏమనాలి సిండికేట్లు, ఎవరి మాఫియాలు, ఎవరి బ్యాచీలు వాళ్ళకు ఎడ్యుకేషన్ వచ్చి మెడికల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు కదా చేయటాన్ని ఎందుకనో అవి మామూలుగా రావు. శాంక్షన్ అయిన వాటిని కాపాడుకోవడం తప్పనిసరి, వాటిని వదులుకోవడం అనేది చాలా తప్పు. అన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఖండించాయి. అందుకనే ఈ సర్వేలో కూడా దాదాపు దాని మీద చాలా ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. అటువంటి వ్యతిరేకత వచ్చిన ఇంకో అంశం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అది 49% అండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏం సమానం చెప్తారు సార్? ఈ గవర్నమెంట్ ఏమన్నా ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోగలదనే నమ్మకం 49% లేదని చెప్పారు. లేదు, ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ ఇట్ ఆర్ ఆల్రెడీ ప్రైవేట్ అవుతుంది. మీరు అన్నట్టు వేరు వేరు ప్రాంతాల్లో ఒక ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనే దానికి ప్రత్యేకమైన వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. దాదాపు సగం మంది వ్యతిరేకిస్తున్నారు, ఇంకో మిగిలిన వాళ్ళలో సగం మంది నమ్మకం లేదంటున్నారు. సో ఘోరమైన ఆక్షేపంగా అంటే అమరావతి, విశాఖపట్నం, ఈ మెడికల్ సీట్లు, అలాగే ఈ శాంతి భద్రతలు, ఇలాంటి విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. మిగిలిన 3 శాంతి భద్రతలు పోయిన రాజకీయం అనుకుంటే కూడా ఇవన్నీ కోరి తెచ్చుకున్నవే. ఫోకస్ మారిపోయింది. ఫోకస్ ఎప్పుడైతే మీకు ఈ తిట్లు, బూతులు, పరస్పర దాడులు, కేసులు ఎప్పుడు వీటి చుట్టే తిరుగుతుంటే అసలు ఇంకా అంశాల మీద అన్నిటికంటే పెద్ద మైనస్ పాయింట్, ఒక కీలకమైన పాయింట్ కేంద్రాన్ని అడగలేకపోవటం. ఇప్పుడు మీరు ఒక్కటే చూడండి వాసుదేవ్, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా త్రిభాషా సూత్రాన్ని పక్కన పెట్టింది. ఎందుకని? మరాఠా వర్సెస్ హిందీ అన్నది వాళ్ళ రాష్ట్రంలో వచ్చినప్పుడు తాత్కాలికంగా మేము 2 భాషలు తేల్తాం, తర్వాత మేము చూస్తామని ఫడ్నవీస్ అంటే, ఇక్కడ ఏం కోపమునిందని పవన్ కళ్యాణ్ గారు వెంటనే హిందీని దేశభక్తితో అందరం నేర్చుకోవాలంటే మోర్ లాయల్ దెన్ ది కింగ్, వెదర్ ఇట్ ఈస్ సనాతన, వెదర్ ఇట్ ఈస్ హిందీ లాంగ్వేజ్, వెదర్ ఇట్ ఈస్ మోడీ స్తుతి, ఈ 3 విషయాల్లో కూడా ఇది కూడా ఈ కూటమి యొక్క రాజకీయ భావనను కొంచెం ప్రశ్నార్థకం చేస్తుంది. జనసేన మీద ఆ ప్రభావం ఎక్కువ పడింది. జనసేన వాళ్ళ మీద అంత అసంతృప్తి ఏ సామాజిక కోణంలో పవన్ కళ్యాణ్ అంతగా బలపరిచారు
అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. యాక్టివిటీ లేదు. సీజ్డ్ షిప్ ఇప్పుడు మనోహర్ మీద ఎక్కువగా ఉందని ఆ సర్వేలో ఉన్నది మనోహర్ మీద. ఎందుకు సీజ్డ్ షిప్ నుంచి ఏడాది అయిన తర్వాత కూడా ఏమీ లేకపోతే ఎందుకు జరిగిందనే ప్రశ్న వస్తుంది కదా. సో ఇవన్నీ స్వయం కృతములు, స్వయం కల్పితములు అని అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. సో చూసాం కదా తెలకపల్లి రవి గారు చాలా క్లియర్ కట్ అనాలిసిస్. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండ్ టార్గెటెడ్ సెక్షన్స్ కోసం ఉద్దేశించి తెచ్చుకున్న మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మాకు సీట్లు వద్దని వెనక్కి పంపించడం అనేది చరిత్రలో మనం ఎరిగుండం. అండ్ ఇంటెన్షన్ ఏంటంటే తమకు కావాల్సిన వాళ్ళకి వాటిని ప్రైవేట్ పీపీపీ మోడల్లో కట్టబెట్టే కార్యక్రమం. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాటి పేర్లు మారిపోయి ప్రభుత్వ అనే దానికి ముందర ఎవరి పేర్లో వచ్చి చేరుతాయి. సరే అదొకటి. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్, ఎడిషనల్ ల్యాండ్ పూలింగ్ అనేది ఏమాత్రం అవసరం లేదనేది. అండ్ రెడ్ బుక్ రాజ్యాంగం, దీని మీద తీవ్రమైన వ్యతిరేకత. అండ్ తెలకపల్లి రవి గారు చెప్పినట్టు 3 సెక్షన్స్, రైతులు, మహిళలు, యువత, ఈ ముగ్గురులో పేరుకుపోయిన అసంతృప్తి అది రేపొద్దున వ్యతిరేకతగా రూపాంతరం చెందబోతోంది. బట్ ఒక ఆప్షన్ ఉంది. కేవలం ఒక వార్షిక పాలనకి సంబంధించి, ఏడాది పాలనకు సంబంధించిన సర్వే కాబట్టి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని తీరు మార్చుకుంటే మాత్రం వాళ్ళ సర్వేలకు వచ్చిన పెద్ద ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2029 కాకుండా 2034 వరకు ఆగాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ అవుతుందని అనుకుంటున్నారు. బట్ అలాంటి పరిస్థితి లేదు. రోజుకొక ప్రజా వ్యతిరేక నిర్ణయంతో మేము ముందుకెళ్తామంటే ఇదిగో ఈ సర్వే చెప్పిన రిజల్ట్ నిజం కాబోతున్నట్టు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.